కోపంలో మాట్లాడేస్తున్న మాటల అంటే ఒక్కొక్కసారి నోరు జారితే వెనక్కి తీసుకోలేరు అంటారు కదా, ఇవి రేపొద్దున ప్రజల్లో బలంగా వెళ్తే ఈయనకే నష్టం కదా, వైసీపీకే నష్టం అంటే కదా? ఇక్కడ రివర్స్ ఉంది. యాక్చువల్గా జగన్ని చంద్రబాబు, లోకేష్, పవన్ తిట్టే తిట్లలో 10వ వంతు జగన్ తిట్టే తిట్టేది. 10వ వంతు కూడా లేదు, 1వ వంతు అనాలి. వాళ్ళు తిట్టే తిట్టే ఎట్టుంటది, సైకోగాడు వాడు వీడే ఉంటది. సైకో అనే పదం వాడకుండా వాళ్ళు ఎప్పుడు వాడరు, రాక్షసుల కింద చూపెడుతుంటారు. ఆ అసహనాన్ని జగన్ ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అప్పుడప్పుడు. కానీ వాళ్ళేంటి తెలివిగా ఉపన్యాసంలో భాగంగా మాట్లాడేసినట్టు మాట్లాడేస్తారు. దాన్ని ఒక రొటీన్ అలవాటు చేసేసారు జనానికి. అంతే. దాన్ని ఖండించే విధం వైసీపీ దగ్గర లేదు. అంటే అక్కడ ఉపన్యాసంలో జగన్ తిట్టకపోతే ఆ ఉపన్యాసానికి మజా ఉండదు, ఎవరో వినరు, అది హైలైట్ అవ్వదు. అన్నిటికంటే మెయిన్ ఏంటంటే ఈయన ఎప్పటికైనా తెలుసుకోవాల్సింది, మీడియా, సోషల్ మీడియా ఇవేమీ లేకపోయినా నేను గెలిచానని ఆయన అనుకున్నాడు 19లో. ఇప్పుడు మారినట్టున్నారు, కొంచెం మారారు, ఇంకా చాలా మారాలి. ప్రింట్ మీడియాని ఇవాళకి కూడా తన సాక్షి తెప్పించే ఉంది, టీవీల్లో తన సాక్షి తెప్పించే ఉంది. టీవీ నేను ఎన్టీవీ తెలుగుదేశం వీళ్ళకి అంటగడుతోంది, కానీ వాళ్ళు న్యూట్రల్గానే ఉన్నారు. ఎన్టీవీ ఇలా ముగ్గురు కూడా రెండు వైపుల వెర్షన్స్ వేస్తున్నారు, కానీ వన్ సైడ్ వెర్షన్గా జగన్ నెత్తిని పెట్టుకునే ఎగరట్లేదు వాళ్ళు. కాకపోతే ఈటీవీ, ఏబిఎన్, TV5, మహా టీవీ లాగా వన్ సైడెడ్ వార్తలు వేయరు. అంటే వాళ్ళు ఇక ప్రధాంతో జగన్ని తిడతానే వేస్తారు. వీళ్ళు ఎక్కడ జగన్ని తిట్టరు, బాబుని కూడా తిట్టరు, వార్తలు